జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశంలో మన సనాతన హిందూ ధర్మం యొక్క మూలాలను కదిలించడానికి దశాబ్దాలుగా కాదు కొన్ని శతాబ్దాలుగా ఎన్నో కుట్రలన్నీ కూడా జరిగినాయి. అమాయక గిరిజనులను, బలహీన వర్గాల ప్రజలను టార్గెట్ చేస్తూ విదేశీ నిధులతో నడిచేటటువంటి కొన్ని దిక్కుమాలిన మత మార్పిడి ముఠాలు మన వాళ్ళను మన హిందూ ధర్మానికి దూరం చేయడానికి పడరాని పాటలన్నీ కూడా పడినాయి. కానీ నిజం అనేది ఎప్పుడు కూడా దాగి ఉండదు, అంతేనా కాదా? తాజాగా గుజరాత్ లోని ద్వారకా శారదాపీఠంలో జరిగినటువంటి ఒక పవిత్రమైన కార్యక్రమంలో ఆ మత మార్పిడి శక్తుల యొక్క చంప చెల్లుమనిపించే విధంగా 25 మంది మన గిరిజన సోదరులు మళ్ళీ తమ సొంత గుట్టికి అంటే మన సనాతన హిందూ ధర్మంలోకి తిరిగి వచ్చేశారు. నిజానికి మన భారతదేశ చరిత్రను, ముఖ్యంగా జగద్గురు ఆదిశంకరాచార్యుల కాలం నాటి వైభవాన్ని గనక ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ దేశంలో హిందూ ధర్మాన్ని రక్షించడానికి ఎంతటి గొప్ప పునాదులు పడినాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆదిశంకరాచార్యులు మన దేశం నలుమూలలా కూడా సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి 4 దిక్కుల్లో 4 పవిత్ర పీఠాలను స్థాపించారు. అందులో పశ్చిమ భారతదేశానికి రక్షణగా గుజరాత్ లోని ద్వారకాలో స్థాపించబడింది ఈ చారిత్రాత్మక ద్వారకా శారదాపీఠం. శతాబ్దాలుగా ఈ పీఠాలు మన సనాతన ధర్మానికి ఒక బలమైనటువంటి కవచం లాగా నిలబడినాయి. గతంలో ముస్లిం ఆక్రమణదారులు, ఆ తర్వాత వచ్చినటువంటి బ్రిటిష్ పాలకులు మన హిందూ సమాజంలో చీలికలు తేవడానికి, ముఖ్యంగా మన అడవి బిడ్డలైనటువంటి గిరిజనులను మతం మార్చడానికి ఎన్నో మోసపూరిత కుట్రలని కూడా చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా సూడో సెక్యులర్ కాంగ్రెస్ ప్రభుత్వాల అండదండలతో ఈ దిక్కుమాలిన మత మార్పిడి ముఠాలు విపరీతంగా రెచ్చిపోయినాయి. గిరిజన ప్రాంతాల్లోకి చొరబడి రకరకాల ఆశలు చూపిస్తూ మన వాళ్ళను మన హిందూ సంస్కృతికి దూరం చేశారు. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. నిన్న గుజరాత్ లోని ద్వారకా శారదాపీఠంలో జగద్గురు శంకరాచార్య స్వామి సదానంద సరస్వతి మహారాజ్ సమక్షంలో ఒక అద్భుతమైనటువంటి గర్వాపసి కార్యక్రమం జరిగింది. గతంలో మాయమాటలు నమ్మి అన్య మతాల్లోకి వెళ్లిపోయినటువంటి కళ్యాణ్పూర్ తాలూకాకు చెందినటువంటి 25 మంది గిరిజన సోదరులు తాము చేసినటువంటి తప్పును తెలుసుకుని మళ్ళీ మన సనాతన హిందూ ధర్మంలోకి తిరిగి వచ్చారు. ఈ పవిత్రమైనటువంటి వేడుకలో శారదాపీఠం వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలన్నీ కూడా నిర్వహించి వాళ్ళందరికీ కూడా పవిత్ర జలాన్ని ప్రోక్షించి మంత్రోచ్చరణల మధ్య తిరిగి మన సనాతన ధర్మంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మన గిరిజన సోదరులంతా కూడా మాట్లాడుతూ తాము ఎన్నాళ్ళు కూడా తమ సొంత మూలాలను, సంస్కృతిని కోల్పోయి ఎంతగా బాధపడ్డామో అని వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్ళీ హిందువులుగా మారడం తమకు ఒక పునర్జన్మ లాంటిదని చెప్పేసి వాళ్ళంతా కూడా సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. చూడండి, ఆ ఫీల్ ఒకసారి గమనించండి. మిత్రులారా, చూశారు కదా, మన హిందూ సమాజాన్ని బలహీనపరచాలని ఆ దిక్కుమాలినటువంటి మత మార్పిడి ముఠాలు ఎన్ని కుట్రలు చేసినా సరే చివరకు మన సనాతన ధర్మం యొక్క పవర్ ఏంటో ఈ గర్వాప్సి ద్వారా మరొకసారి అయితే రుజువైంది. ఇప్పుడు గుజరాత్ తో పాటు కేంద్రంలో కూడా పక్కా జాతీయవాద బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండాలి. మత మార్పిడులకు వ్యతిరేకంగా కఠినమైనటువంటి చట్టాలను తీసుకురావడమే కాకుండా అక్రమంగా ప్రలోభ పెట్టే శక్తులపైన మన ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఏదేమైనా సరే ఈ 25 మంది గిరిజన సోదరుల గర్వాప్సి అనేది చెప్పాలంటే ఒక ఆరంభం మాత్రమే. ఇకపైన కూడా మన హిందూ అస్తిత్వాన్ని తాకాలని చూసేటటువంటి మత ఛాందసవాదుల ఆటలు ఎంత మాత్రం కూడా సాగవు. అక్రమ మత మార్పిడుల భాగవతాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు మన హిందూ సంఘాలు, మన జాతీయవాద ప్రభుత్వం గట్టి యాక్షన్ దిగడం మాత్రం ఖాయం. చట్టాన్ని ఉల్లంఘించి హిందువులను విడదీయాలని చూసేటటువంటి ప్రతి ఒక్కడి పని కూడా ఇక కన్ఫామ్ గా క్లోజ్ అయితే అయినట్లే. అది విషయం. ఎట్లా న్యూస్ మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేస్తారు కదా. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా की जय.